శ్యాముకు సంబంధించిన సంఘటన ఏదైతే అక్రమ సంబంధం అని ఈ మధ్య మీడియాలో ట్రోల్ అవుతా ఉందో, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందా లేదంటే పెళ్లి అయిన తర్వాత రిలేషన్ కుదిరింది? అమ్మాయి పెళ్లి అయి కూడా 3 months అని చెప్తా ఉన్నారు. అక్రమ సంబంధం అయితే ఉందని తెలుసు, కాకపోతే మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియదు అసలు ఇట్లా ఉండడానికి. ఇట్లా ఆ అమ్మాయికి 3 నెలల కింద పెళ్లి అయింది. వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం అనేది ఏమన్నా తెలుసా? మా అన్న ఆటో నడుపుతారు కదా సార్, వాళ్ళు ఆటో ఎక్కి వెళ్తారు కదా, టౌన్కి వెళ్ళాలంటే ఆటో ఎక్కి వెళ్ళాలి కదా, అట్లా పరిచయం ఉండి ఉండొచ్చు. కాకపోతే తర్వాత ఈ అమ్మాయి ఇతన్ని ఎందుకు టార్గెట్ చేసిరు? అమ్మాయి ఇష్టపడ్డది కదా, మరి అమ్మాయి ఇష్టపడే పిలిచింది, రమ్మన్నదంట, తొలికెళ్ళిండు. ఈయనకి ఇష్టం లేదు, కాకపోతే అమ్మాయిని ఇష్టపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అదే రోజు నైట్ అక్కడ అమ్మాయిని ఇష్టపెట్టగానే ఇక్కడ వచ్చారు. ఇల్లంతా రేకులను పలగొట్టిరు, ఇల్లంతా ధ్వంసం చేసిరు, ఆటో ఉంటే ఆటో మొత్తం కింద పడిచి పలగొట్టేసిరు. ఈ అమ్మాయిని తీసుకెళ్లాల్సినంత అవసరం ఉంది. ఈ అమ్మాయి మెసేజ్లు పెట్టిందా? ఏమని పెట్టిందంట? ఉన్నాయి ఎవిడెన్స్ ఏమన్నా? ఉన్నాయి. ఏమని మెసేజ్లు పెట్టింది, రమ్మన్నదంట, పోదాం మనం బయటకు పోదాం, ఇప్పుడు రమ్మంటే వస్తలేవు, స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నావు ఎందుకు, ఏమైంది, పోదాం అంటున్నావు కదా. ఏమైందన్నా అని అడగలేదా మీరు? అడిగిన, ఈ అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టింది, నాకు టార్చర్ అయిపోయింది, నాకు అందువలన పోయినా నేను, ఆవిడ ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు, నాకు ఇక తప్పనిసరిలో నేను. ఇక్కడ మేజర్గా సర్పంచ్ గారు ఫోన్ చేసి పిలిపించిండు, నమ్మించి గొంతు కోసిరు అని అంటారు కొంతమంది గ్రామస్తులు. అయితే సర్పంచ్కి ఈయననే ఫోన్ చేసి బండి రాగానే ఆయన దొరకంగానే బండిని పడేసి ఆయనను పడేసి డ్రిప్ పైపులతో కట్టేసి పండబెట్టి గుంజుకొని వస్తూనే ఉన్నారు. ఊళ్ళో గాంధీ దగ్గరకు వచ్చారు, కొట్టి గనేటి రౌతులు ఎవ్వి దొరుకుతాయి అట్లతోటి కొట్టి అక్కడే. మరి గజ్వెల్ ట్రీట్మెంట్ జరుగుతుంటే పోయిందని చెప్తా ఉన్నారు మీడియా. లేదు సార్, అక్కడ జీపులు వేసేటప్పటికే పోలీసులతో సారీ చెప్పించుకునే దాకా ఇష్టపెట్టలేదు వాళ్ళు. ఎవరు సారీ చెప్పారు? పోలీసు వాళ్ళు సారీ చెప్పారా? పోలీసులు సారీ చెప్పించేవాళ్ళని. ఊళ్ళో ఉన్న వ్యక్తులు కొట్టేటప్పుడు నువ్వు వీడియో తీస్తావా, నువ్వు డిలీట్ చేసి ఓకే. మనం రామ్ సాగర్లో శ్యాముకు సంబంధించిన సంఘటన ఏదైతే అక్రమ సంబంధం అని ఈ మధ్య మీడియాలో ట్రోల్ అవుతా ఉందో, వాళ్ళ తమ్ముడు ఉన్నారు మనతోని. అసలు వాస్తవాలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నుంచి ఏం జరిగింది, శ్యామ్దే తప్పుందా, శ్యామే అమ్మాయి ఎంబడి పడ్డా, ఏం జరిగిందనే విషయాలు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న సారీ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు, అసలు ఏం జరిగింది పిన్ టు పిన్ జెన్యున్గా చెప్పండి అన్న. అసలు శ్యామును ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎవరైతే ఆమె కూడా పెళ్ళైంది, పెళ్ళైన ఆమెతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఏంటి అసలు? వీళ్ళకి పెళ్లి ముందు నుంచే వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందా లేదంటే పెళ్ళి అయిన తర్వాత రిలేషన్ కుదిరింది? అమ్మాయి పెళ్ళి అయి కూడా 3 months అని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? అక్రమ సంబంధం అయితే ఉందని తెలుసు, కాకపోతే మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియదు అసలు ఇట్లా ఉండడానికి. ఇట్లా ఎప్పుడున్నా మా అన్న చేయని పని ఇంటికి వెళ్ళి ఆటో నడిపి ఎంత వచ్చాడని తెలుసు తప్ప మాకు ఎప్పుడు ఇట్లా అక్రమ సంబంధం గురించి మనకేం ఐడియా లేదు. కాకపోతే అమ్మాయిని తీసుకెళ్ళిండు, ఇట్లా చేసిండు అని చెప్పి తెలిసిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకైతే కాదు కదా, మరి ఈయనకి పెళ్ళై ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయికి 3 నెలల కింద పెళ్ళి అయింది. వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం అనేది ఏమన్నా తెలుసా? మా అన్న ఆటో నడుపుతారు కదా సార్, వాళ్ళు ఆటో ఎక్కి వెళ్తారు కదా, టౌన్కి వెళ్ళాలంటే ఆటో ఎక్కి వెళ్ళాలి కదా, అట్లా పరిచయం ఉండి ఉండొచ్చు. కాకపోతే ఓకే ఓకే. తర్వాత ఏం జరిగింది అసలు? తర్వాత ఈ అమ్మాయి ఇతన్ని ఎందుకు టార్గెట్ చేసిరు? అమ్మాయి ఇష్టపడ్డది కదా, మరి అమ్మాయి ఇష్టపడే పిలిచింది, రమ్మన్నదంట, తొలికెళ్ళిండు. ఈయనకి ఇష్టం లేదు, కాకపోతే పాత ఫోటోలు ఉన్నాయి మన దగ్గర, వీడియోలు ఉన్నాయి, అవన్నీ బయట పెడతా చేస్తా అన్నాడు. అందువలన వెళ్ళి ఆమెకు నచ్చజెప్పి ఇష్టపెట్టేసి వెళ్ళిపోయిండు. నైట్గా ఆమె 4 o'clock ఆమెను పికప్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ సేమ్ సండే నైట్ నాడు ఇష్టపెట్టి ఆమెకు నచ్చజెప్పి వెళ్ళిండు. ఇది కాదు పద్ధతి, నాకు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, నీకు తెలియదు తెలుసు కదా, ఒకటే విలేజ్ కాబట్టి తెలిసి ఇద్దరు ఆమెకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారని కూడా, ఇది కాదు నేను అని చెప్పి. ఇన్ కేజ్ ఓకే, శ్యామ్ మీద ఎంత ఇష్టం ఉన్న అమ్మాయి పెళ్ళి ఎందుకు చేసుకుంది అనుకోవచ్చు? ఇంకొకరి జీవితం ఆగమైనట్టే కదా. ఇప్పుడు మా జీవితం అయితే ఆగమైపోయింది కదా సార్, మా అన్నది. అవును. అమ్మాయిని ఇష్టపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అదే రోజు నైట్ అక్కడ అమ్మాయిని ఇష్టపెట్టగానే ఇక్కడ వచ్చారు. ఇల్లంతా రేకులను పలగొట్టిరు, ఇల్లంతా ధ్వంసం చేసిరు, ఆటో ఉంటే ఆటో మొత్తం కింద పడిచి పలగొట్టేసిరు. తర్వాత ఆ రోజు నైట్ మా అన్న మళ్ళీ ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిండు. ఇదంతా గడన అయిపోయినాక వచ్చిండు, చూసిండు ఈ వాతావరణం మొత్తం, ఇల్లంతా పలగొట్టిరు, లోపలికి వెళ్ళి బీరువా కూడా పలగొట్టిరు, చూడొచ్చు, ధ్వంసం చేసిరు. తర్వాత
ఇదంతా చూసి భయపడిపోయింది నన్ను కూడా చంపేస్తాడని. చంపేస్తాడని చూసి వెళ్ళిపోయిండు ఇక్కడికి వెళ్ళిపోయి సిటీకి వెళ్ళిపోయాడు. అసలు ఈ అమ్మాయిని తీసుకెళ్లాల్సినంత అవసరం ఉంది. ఈ అమ్మాయి మెసేజ్లు పెట్టిందా? ఏమని పెట్టిందంట? ఉన్నాయి ఎవిడెన్స్ ఏమన్నా? ఉన్నాయి. ఏమని మెసేజ్లు పెట్టింది, రమ్మన్నదంట. పోదాం, మనం బయటకు పోదాం, ఇప్పుడు రమ్మంటే వస్తలేవు, స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నావు, ఎందుకు, ఏమైంది, పోదాం అంటున్నావు కదా, నాతో మాట్లాడు ఇష్టం లేదా, నీకు కలుసుడు ఇష్టం లేదా, దా పోదాం మనం. అమ్మాయి ఫోటో లేదు మన దగ్గర. ఎవరత్త? వాళ్ళత్త, భర్త, వాళ్ళ హస్బెండ్. వాళ్ళకి ఎంత పడట్లేదు ఏదో అనుకుంటా. వాళ్ళకు కూడా అక్కడ ఇష్యూలు ఉన్నాయి అక్కడ, అమ్మాయి వాళ్ళకు అత్తగారి ఇంటి దగ్గర. అందువలన ఆయన రమ్మన్నదంట. రమ్మంటే పోయిండు. ఒకటే వచ్చి తొలికెళ్ళి శిశు పెట్టేసిపోయిండు అంతే. ఆమె సంధాంచిది కాదు లైఫ్ అని సంధాంచి మళ్ళీ వదిలేసిండు. ఓకే, వదిలేసినాక ఎన్ని రోజులకి సంఘటన జరిగింది? 20 days. 20 days మధ్యలో మీ అన్న మీతో ఏమన్నా చెప్పడం జరిగిందా? చెప్పిండు నాకు. ఏమని చెప్పిండు మీతో? అదే ఇది సెటిల్మెంట్ చేసుకోవాలి, ఎట్లయినా చేసుకోవాలి, పోవాలి, మనం ఊళ్ళో ఇట్లా కోపించాడు ఉంది, కోపిద్దు తర్వాత ఇప్పుడు కాలే, ఇంకా మోటార్ బిట్ట వేసి వచ్చేసి బంద్ చేసేసాయి అని చెప్పిండు. సరే అని చెప్పిన తర్వాత ఉన్నాడు నా దగ్గర ఇట్లా వచ్చిండు, కలిసిండు 4 రోజులు. చెప్పిండు ఇది ఎట్లయినా సెటిల్మెంట్ చేసుకోవాలి. ఏమైందన్నా అడగలేదా మీరు? అడిగిన, ఈ అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టింది, నాకు టార్చర్ అయిపోయింది, నాకు అందువలన పోయినా నేను, ఆవిడ ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు, నాకు ఇక తప్పనిసరిలో నేను కొంచెం మంది అయిన తర్వాత నాకు ఇంకేం అర్థం కాలేదు, ఇక అటే వెళ్ళిపోయాను, ఇక తొలికెళ్ళిపోయినా. అది ఆమెకు చెప్పి మళ్ళీ అక్కడ ఇచ్చిపెట్టే వచ్చిన తప్ప నేను ఇంకెలాంటిది కూడా ఏం చేయలేదు నేను అక్కడ అని చెప్పిండు. అమ్మాయి ఇంటలేదు కాబట్టి అమ్మాయిని కూర్చోబెట్టి సంధానం చేసి వచ్చిన అని చెప్పిండు. చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఊళ్ళో చూడు సిచ్యువేషన్ అంత ఎట్లా అయిపోయింది, అంత మనమే చేసినామని మనమే ఉన్నదని కూడా చెప్పిండు. ఇవన్నీ నేను ఇక ఊళ్ళోకి రాను, నేను తుర్కపల్లికి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుంటా అని చెప్పి అక్కడ పనిలో మాట్లాడుకుంటాను కూడా వెళ్ళిండు. కంపెనీలో ఏదైనా తుర్కపల్లి కంపెనీలో కూడా పని చేసుకుంటాను అడిగా ఊళ్ళో అక్కడే పని చేసుకుంటాను. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ పని మాట్లాడుకొని వచ్చిండు. ఇట్లా పని మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్న రోజుకే ఇట్లా అయింది. ఇక్కడ మేజర్గా సర్పంచ్ గారు ఫోన్ చేసి పిలిపించిండు, నమ్మించి గొంతు కోసిరు అని అంటారు కొంతమంది గ్రామస్తులు. అయితే సర్పంచ్కి ఈయననే ఫోన్ చేసినని మాకు చెప్తుండు సర్పంచ్. అయితే మొన్న నైట్ ఈయన ఆల్రెడీ ఒక 2 days బ్యాకే మందాగిండి. ఎవరు? మా బ్రదర్. పురుగుల మందు. ఈ నాకు వద్దు, ఈ నేను బతకలేను, అందరూ ఎవరు చూసినా నన్నే బ్లేమ్ చేస్తూ నాదే తప్పు ఉందంటారు, నేను ఎన్ని మెసేజ్లు పెట్టినా ఏం చేసినా అందరూ నన్నే తప్పు అంటారు అని చెప్పి పురుగుల మందు తాగిండు 2 days బ్యాక్, చచ్చిపోయే ముందు 2 days బ్యాకే. అప్పుడు తాగితే మేము అక్కడిక్కడ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసినాము, తీపిచ్చినాము, బతికించుకురు. మళ్ళీ ఆయన షామ్ని ఏమైనా ఆడియో రికార్డులు ఏమైనా వచ్చినాయి బయటకి? ఆడియో రికార్డులు ఆయన ఫోన్లో అన్ని రికార్డులు ఉన్నాయి, కానీ ఫోన్లే దొరకట్లేవు ఆయన దాంట్లో ఎవరితో మాట్లాడింది అవన్నీ ఉన్నాయి ఆయన దాంట్లో. ఆయన ఫోన్ ఏమైంది? లేదు, దొరకట్లేదంట ఫోన్ ఆయనది. వీళ్ళ గుంజుకోరు ఫోన్లో అన్నీ, జోబులో ఏం లేవు, ఫోన్లలో అన్నీ వాళ్ళు గుంజుకోరు ఫస్టే. ఆయన దొరికినప్పుడే ఆయన పడంగానే అప్పుడే అన్నీ తీసేసుకోదంట అమ్మాయి వాళ్ళు. అసలు ఎవరు అంటే ఎందుకు ఇంతగానము సంపేంత కక్ష ఎందుకు పెంచుకోరు అనుకోవచ్చు? అమ్మాయికి విడాకులు చేపించి విడాకులు అయినాక కూడా అమ్మాయితో తిరుగుతున్నాడు అని బయట అంతా ఉన్నారు. మరి సార్ విడాకులు కాదు సార్, ఆయన ఒక 1 monthకి వెళ్ళి ఎవరితో టచ్లో లేడీగా ఆయన అది 20 daysలోకి వెళ్ళి ఆయన అమ్మాయిని ఎప్పుడైతే తీసుకెళ్ళి ఇచ్చిపెట్టిపోయిండో, ఇక్కడ వచ్చినాక చూసి వెళ్ళిపోయిండో, తర్వాత ఎవరు కూడా టచ్లో లేడీగా ఆయన. మరి మీడియాలో ఎందుకు అట్లా వస్తుంది? అది మీడియా వాళ్ళు తప్పుగా కాస్తున్నారు సార్, అసలు అలాంటిది ఏం లేదు. ఆయన ఒక్కసారి కూడా మళ్ళీ కలవలేదు. ఆయన ఓన్లీ సిటీకి వెళ్ళిండు, గజ్వెల్కి వచ్చిండు, మళ్ళీ సిటీకి పోయిండు, గజ్వెల్కి వచ్చిండు తప్ప విలేజ్లకు కూడా కాలేదు, ఇక్కడ కలవలేదు. లాస్ట్ చచ్చిపోయేటప్పుడు కూడా నేను ఈయనే చచ్చిపోతా అని చెప్పి ఇక్కడ మందావుతే ఇట్లా మేము వేసుకొని వెళ్ళినాం మేమే, నేను మా అల్లుడు కలిసి ఇక్కడ మందావుతే తీసుకెళ్ళినాం. సీరియస్గా ఉంది అంటే కూడా అక్కడ గజ్వెల్ బతలాడాలని అలా కాలం మీద పడైనా మందు తీపిచ్చినాం. 1 day ఉన్నాం అక్కడ. ఉంటే ఎస్ఐ మేడం ఇట్లా వచ్చి అక్కడ వచ్చి చూసి, ఓకే బాబు నువ్వు డిశ్చార్జ్ అయినాక మా దగ్గరకు రావాలని చెప్పి వచ్చిండు. అక్కడికి వెళ్ళి మళ్ళీ డిశ్చార్జ్ అయినా తెల్లారి రాయపల్లికి వెళ్ళిండు. రాయపల్లికి వెళ్ళి మాట్లాడి ఆ రోజు నైట్ ఇంటికే వచ్చిండు, ఇక్కడికే వచ్చిండు. ఆ రోజు నైట్, ఇక లాస్ట్ చచ్చిపోయిన రోజు నైట్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉంటే ఫోన్ చేసి మెసేజ్ పెట్టిండు నాకు, పలానా వాళ్ళకి ఇది నీకు డబ్బులు ఇచ్చాడు ఉంది, నాకు వీళ్ళు డబ్బులు ఇచ్చాడు ఉంది, నేను రేపు వెళ్ళిపోతున్నాయిగా, నేను తుర్కపల్లి వెళ్ళిపోయి పని చేసుకుంటా నేను అని చెప్పి నాకు నైటే మెసేజ్ చేసిండు. వీళ్ళు ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు ఉంది, వీళ్ళు ఒక 15,000 ఇచ్చాడు ఉంది, 5,000 ఇచ్చాడు ఉంది అని చెప్పిండు. నాకు మెసేజ్లు పెట్టిండు. మెసేజ్ పెడితే
సరే అని చెప్పి ఇవన్నీ నాకెందుకని చెప్పి నేను ఫోన్ చేసిన, లేవట్టలేదు ఇక. సరే అని చెప్పి ఇక మళ్ళీ చేస్తాడు సార్, నాకు డైలీ మా కాంటాక్ట్లో ఉంటుండే. ఇప్పుడు నేను కూడా ఏమనలేదు, నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మార్నింగ్ ఫోన్ చేస్తే మార్నింగ్ చచ్చిపోయిన రోజు మాట. ఇప్పుడు ఇది నైట్ ఏమో నాకు మెసేజ్ పెట్టిండు, నేను తులకపల్లి వెళ్ళిపోవాలి, నేను అక్కడ పని మాట్లాడుకుని అక్కడే జాయిన్ అవుతా, ఈ వసూలు ఏదైనా ఉంటే నువ్వే చేసుకో, నేను రాను విలేజ్కి అని చెప్పి నాకు మెసేజ్ చేసిండు. సరే అని చెప్పి నేను అక్కడ అయిపోయినా. మార్నింగ్ ఫోన్ చేసిన తర్వాత సర్పంచ్కి ఈయననే ఫోన్ చేసిన అని సర్పంచ్ అంటుండు, మరి అది నిజమా అబద్ధమా నాకు తెలియదు. సర్పంచ్కి ఫోన్ చేస్తే సర్పంచే ఏం చేస్తావురా ఎన్ని రోజులు అని బయట తిరుగుతావు, మాట్లాడదాం ఏదన్నా ఉంటే రాని నమ్మించిందని చెప్తా ఉన్నారు బయట అదే అంటున్నారు. ఆయన అడిగితే లేదే నన్ను చంపారు, నేను రాయపూర్ పోలీస్ స్టేషన్కి వస్తా అని ఈయన అన్నాడని చెప్తా ఉన్నారు. ఏం కాదురా నేను చూసుకుంటాన్నాడంట కదా ఈయన సర్పంచ్. అయితే ఇక్కడ పంచాయతీ మాట్లాడదాము, ఇక ఎన్ని రోజులు బయట తిరుగుతావు రా అని చెప్పి చెప్పేదంట సార్. ఎక్కడ ఊళ్ళో వద్దు, బయట మాట్లాడదాం, నీకు తెలిసిన వాళ్ళతో వాళ్ళ వీళ్ళతో మాట్లాడదాము, గుట్టగాల సైడ్ అటు ఫామ్ హౌస్ ఉంది అటు సైడ్ రండి మాట్లాడుకుందాము, కాంప్రమైజ్ చేద్దామని చెప్పి అని చెప్పేది. చెప్తే సరే అని చెప్పి వస్తుండు. అట్లనే మళ్ళీ రాయపోల్ పిఎస్ మేడం తోటి కూడా మాట్లాడిన, కాంప్రమైజ్ చేస్తా అన్నది మేడం వాళ్ళకి ఇట్లా అని చెప్పి మా అన్న అన్నాడు. లాస్ట్ కాల్ ఏమైనా పైసలు మొన్న 15,000 తెచ్చిండు మీ బయటకు వెళ్ళి, మేము అవి ఇంటికాడ ఉన్నాయి కదా తీసుకొని వస్తావా అన్నాడు. అయితే నేను రీసెంట్గా నేను బండి నడపట్లేను, అయితే మా తమ్ముడికి ఇంకో తమ్ముడు ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసి అదే వాడిని ఎక్కించుకొని పైసలు తీసుకొని దాకా రాయపోల్ పిఎస్ దాకా అని చెప్పి చెప్పిండు. అయితే అన్న నేను కూడా కొంచెం బయట ఉన్నాను, ఒక అర్ధగంట మేము ఇద్దరం కలిసి పైసలు తీసుకొని వస్తాం తీ అని చెప్పి మా అన్న మేము చెప్పినాం. మేము చెప్పగానే ఇక మా అన్న ఊళ్ళకు సర్పంచ్ ఫోన్ చేసిండు కాబట్టి ఇక నేను ఇట్లా వస్తట్లేడు కదా అన్న ఉద్దేశంతో ధైర్యంతో వచ్చిండు. రాగానే అయితే అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదో అంటూ, మరి సర్పంచ్ ఇచ్చిండో లేదంటే బయట వాళ్ళు ఇచ్చేదో తెలియదు. అంత ఫోన్లు ఉంటేనే మేము చూసి అనుకునే వాళ్ళం, ఫోన్లు అయితే లేవు. ఇప్పుడు ఆ ఫోన్లు కూడా మిస్ అయిపోయినాయి. బండి రాగానే ఆయన దొరకంగానే బండిని పడేసి ఆయనను పడేసి డ్రిప్ పైపులతో కట్టేసి పండబెట్టి గుంజుకొని వస్తూనే ఉన్నారు. ఊళ్ళో గాంధీ దగ్గరికి వచ్చే కొట్టి గనేటి రావుతులు ఎవ్వి దొరుకుతాయి అట్లతోటి కొట్టి అక్కడే ప్రాణం పోయింది. మరి గజ్వేల్ ట్రీట్మెంట్ జరుగుతుంటే పోయిందని చెప్తా ఉన్నారు మీడియా. లేదు సార్, అక్కడ జీపులు వేసేటప్పటికే ప్రాణం పోయింది ఆయనది. ఇక్కడ జీపులు వేసినాక కూడా 3 సార్లు కింద పడేసి కొట్టారు. పోలీసుల పైన కూడా దౌర్జన్యం చేసారు. పోలీసుల పైన వీళ్ళు పోలీసులతో సారీ చెప్పించుకునే దాకా ఇచ్చిపెట్టలేదు వాళ్ళు. ఎవరు సారీ చెప్పారు? పోలీసు వాళ్ళు సారీ చెప్పారా? పోలీసులు సారీ చెప్పించేవాళ్ళని. ఊళ్ళో ఉన్న వ్యక్తులు కొట్టేటప్పుడు నువ్వు వీడియో తీస్తావా, నువ్వు డిలీట్ చేసి సారీ చెప్పి నాకు ఇప్పుడు అని చెప్పి చేపించి తీసారు వీడియో. అది కానిస్టేబుల్ వాళ్ళు తీస్తారు కదా సార్, కొట్టేటప్పుడు వీడియో తీసేది. వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి వీడియో డిలీట్ అయ్యేదాకా వాళ్ళని పంపించలేదు. హాఫ్ అన్ అవర్ దాకా ఆయన సారీ చెప్పేదాకా కూడా ఇచ్చిపెట్టలే వాళ్ళని. పోలీసు వాళ్ళతో సారీ చెప్పించుకోరు వాళ్ళు. అంత కొట్టి అంత చెప్పినాక ఇట్లా నువ్వు మాకు సారీ చెప్తావా నువ్వు, లేదంటే ఇంకా అని చెప్పి సారీ చెప్పి ఆ వీడియో డిలీట్ అయ్యి అని చెప్పి చేపించుకోరు. అది వీళ్ళు కొడుతుంటే వీడియోలు తీసినా డిలీట్ చేయించారు పోలీసులతో. డిలీట్ చేయించి మళ్ళీ సారీ చేయించారు. సర్పంచ్ ఏడికి అంతా జరుగుతుంటే సర్పంచ్ లేడంట, బయటకు వెళ్ళిండంట. మరి ఈ పంచాయతీ అంతా ఆయనకు తెలుసు కదా, ఇప్పుడు ఏమనుకోవచ్చు? పంచాయతీ సర్పంచ్కి ఇదంతా తెలుసు, సర్పంచే ఫోన్ చేసిరని చెప్తా ఉన్నారు, కావాలని చేసిరు అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు అసలు? ఇది కావాలని చాలా పక్కడి బంది ప్లాన్గా చేసేది సార్. ఒక్కటిసారి 20-30 మంది జమ కావాలంటే కాలేదు. పక్కడి బంది ప్లాన్ తోటి అంత స్కెచ్ చేసింది సార్ ఇదంతా. మరి ఇక్కడ సర్పంచ్ చేస్తామే అనిపిస్తుంది కదా, మరి సర్పంచ్కే కదా తెలిసేది ఈయన మాట్లాడింది, వీళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చిన సర్పంచ్ అనుకోవాలి కదా. మరి సర్పంచ్ సార్ ఒక్కటే సార్ 30 మంది ఒక్కటి దగ్గర ఎట్లా గుమ్మి కుడతారు సార్? ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఇల్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ప్రాంతంలో జరిగింది. 2 o'clock సార్. వాళ్ళంతా ఆయన వస్తాడు అని తెలిసే ప్లానింగ్ తోటి అంతా కలిసి చేసేసారు. ఎవరైనా అడ్డం వస్తే కూడా అడ్డం వచ్చిన తిట్టారు. ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు కొడుతుంది, ఆమె తప్పులేదా, ఆ పిల్ల తప్పులేదే పోయింది, ఒకటి సైడ్ సపోర్ట్ వస్తుందా మీకు తెలియదు అవి అంటుంటే ఇట్లా నీకేం తెలుసు ఏమనుకుంటే ఆమె మీద కొట్టడానికి కూడా లేవంటారు ఆడ పట్టుకొని. ఆడోళ్ళు మొగోళ్ళు పోలీసులు ఏమంటారు మరి ఇప్పుడు ఫైనల్గా? పోలీసులు అయితే మీకు న్యాయం చేస్తానే అంటారు. లతీఫ్ సార్ అయితే మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా బాబు, అట్లా ఏం లేదు, నేను అలాంటి ఏం కాదు, చాలా మీకు న్యాయం అయ్యేటట్టే చూస్తా, మీకు ఏం కావాలన్నా నేను చేయనీకి. మీడియాలో ఎందుకు మొత్తము షామే అక్రమ సంబంధం పెట్టుకొని విడాకులు అయినాక కూడా, విడాకులు అంటే 1 year పడుతుంది మినిమము, 3 నెలలు అవుతుంది. మరి విడాకులు తర్వాతనే కదా సార్ అప్లికేషన్ పెట్టుకునేది. అది కులంలో పెద్ద మనుషులు మాట్లాడుకోరు అంతే. అది వాళ్ళ విడాకులు అంటే ఓన్లీ పెద్ద మనుషులు మాట్లాడిన మాట ఇంకేం లేదు, జస్ట్ పెద్ద మనుషులు మాట్లాడుకోరు. ఇప్పుడైతే ఏమొద్దు తెగదెంపులు అన్నట్టు చేసేది అంతే వాళ్ళు. విడాకులు లాంటివి ఇంకేం కాదు, తెగదెంపులే ఒక భాగం అవుతుంది. మరి పెళ్ళై విడాకులు అయినాక కూడా శ్యామ్ అనే వ్యక్తి ఈమెతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటేనే
వీళ్ళ ఫ్యామిలీ కొట్టిరు అని చెప్తా ఉన్నారు. మొత్తం న్యూస్లు అంతా ఫేక్ న్యూస్ చేస్తూ కేసుని అంతా తప్పుతో పట్టిస్తూ అందరు కలిసి ఇది కేసుని అంతా తప్పుగా పట్టిస్తూ న్యూస్ పేపర్ వాళ్ళు. అసలు అలాంటిది ఏమీ లేదు. ఆమెకు ఆయన తెలియదు, అసలు ఆయన విలేజ్లోనే లేడు, ఇక్కడ లేనే లేడు. ఈ ఎప్పుడైతే అమ్మాయి కూడా విడాకులు అయినాక కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని షాము ముందుకెళ్తా ఉంటే 3 నెలలు అయింది సార్. 3 నెలలు 4 నెలలు పెళ్ళి అయింది. 3-4 నెలల విడాకులు అయితే పెద్ద మనుషులలో మాట్లాడి తెగదింపులు కొట్టిరు అంతే. విడాకులు ఏం అవ్వలే, లీగల్ గా కోర్టు నుంచి అయితే అవ్వలేదు. మళ్ళీ కూడా ఆయన ఊర్లో కూడా లేడు. ఇంకా ఆయన మెసేజ్ చేయడానికి కూడా కాదు, ఫోన్ చేయడానికి కూడా కాదు, కలవడానికి. ఆయన విలేజ్లోనే లేడు. ఎక్కడ ఉన్నా మా గజ్వేల్లో దిగుతున్నాడు, సిటీలో పని కోసం దిగుతున్నాను. ఇక వద్దు నాకు ఈ విలేజ్ వద్దు, చంపేటట్టు ఉన్నది, ఇక నాకు వద్దు, ఇక నాకు ఈ ఊరు ఇక నచ్చట్లేదు అని చెప్పి. ఎంతమంది అరెస్ట్ చేశారు ఇప్పుడు పోలీసులు? మొత్తం అక్కడ 30-33 మంది ఉన్నారు. అందులో కొట్టిన వాళ్ళే 30-33 మంది. అందులో 20 మందిని అరెస్ట్ చేశారు సార్. ఇంకా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అడగలేదా మీరు? మేము అడిగితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా అన్నారు. సర్పంచ్ ఎవరికి సపోర్ట్ చేస్తా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? కులం వాళ్ళదే ఎక్కువ ఉంది కదా సార్. ముత్తరాజు అంటే ఎక్కువ మంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకే సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఫైనల్ గా ఏం కోరుతా ఉన్నారు ఇక్కడ? మొత్తం మీద సర్పంచ్ గారికి ఏదైతే ఇంటిమేషన్ ఇస్తే సర్పంచ్ వీళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చిందని డౌట్ వస్తుంది. సర్పంచ్ కూడా ఫోన్ చేసి చెప్పిదంట వీళ్ళ విలేజ్ వాళ్ళు ఇట్లా షామున్ కొడుతు అని చెప్తే కూడా ఆయన నేను బయట ఉన్నా అని చెప్పి ఫోన్ పెట్టించినట్టు తప్ప పిఎస్ కూడా ఫోన్ చేయలేదంట. ఏం అడుగుతా, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు? ఇంత ఆల్రెడీ శిక్ష కావాలి సార్, అంతే. మాకు ఎలాంటి ఏమీ లేదు, మాకు వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అంతే. పడుతుందనే నమ్మకాలు ఉన్నాయా? మాకైతే నమ్మకం లేదు సార్, లేదు. మాకు కఠిన శిక్ష పడాలి అనుకుంటున్నాం, కానీ మాకైతే న్యాయం అయితే. పొద్దున మిమ్మల్ని కూడా కొడుతుండొచ్చు మరి, ఇప్పుడు మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకా 13 మంది బయటే ఉన్నారు సార్. ఎప్పుడో చేసేది ఏమన్నా సార్ ఉన్నదే మేము ఇద్దరం ఉంటాం ఇంట్లోగా. మా వద్దే నేను మా అమ్మ నేనే ఉంటాం సార్ ఇక్కడ. ఇంకా 13 కాలేదా మీకు? అయింది, పిల్లలు ఉన్నారు ఇద్దరు. ఓకే, మిమ్మల్ని కూడా ఎప్పుడు కొట్టి చంపేది తెలియదు వీళ్ళంతా, ఈ బయట ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి దగ్గరపల్లి దూరపల్లి కూడా కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా. ఓకే, ఆ 12 మంది దాకా ఏమి ఉన్నారు ఊళ్ళోనే. ఎప్పుడు వచ్చి తెలియదు. ఓకే, సర్పంచ్ గారు మరి తర్వాత కూడా ఏం చెప్పలేదా మీకు? ఏం చెప్పలేదు సార్. అంటే బాడీని తీసుకొచ్చిన కర్మకాండంలో వచ్చిండు, చూసి వెళ్ళిపోయిన తప్ప మళ్ళీ రాలేదు ఇటువైపు. రైట్, మొత్తం మీద ఇది పరిస్థితి. ఎక్కడైతే ఏదైతే మీడియాలో వచ్చే ఏదైతే ఉందో అదంతా ఫేక్, అది కాదని చెప్తా ఉన్నారు వీళ్ళు. మరి ఎందుకంటే విడాకులు అనేది 3 నెలల కింద పెళ్ళి అయితే విడాకులు ఎట్లయితే? మరి ఈయన ఆల్రెడీ 20 రోజుల నుంచి బయట ఉన్నాడంట. అమ్మాయికి కులంలో మాట్లాడింది 1 వీక్ బ్యాక్ అని చెప్తా ఉన్నారు. ఇన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నా ఇంకా ఎందుకు మారతలేరు అనే అంశం నా మైండ్లో కూడా తట్టింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత విన్న తర్వాత ఇది అంటే ఇది కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు కదా అనుకుంటే, ఎవిడెన్స్, చాటింగ్ చేసిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఒకసారి చూపించండి అవి. చాటింగ్ చేసిన ఎవిడెన్స్ ఉన్నాయి. చాటింగ్ తప్పు కాదు కదా. శ్యామ్ ఫోన్ ఏదైతే ఉందో, శ్యామ్ ఫోను అందులో ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయంట, రికార్డింగ్లు ఇట్లా. అవన్నీ తీసుకెళ్ళారు. ఆ రికార్డింగ్స్ బయటకు వస్తే దొరుకుతుంది కదా. అది మొత్తం గుంజుకున్నారంట, జేబులో ఉన్న పైసలు, ఫోన్లన్నీ దాచిపెట్టారంట. ఇగో ఇవన్నీ అమ్మాయి చాట్ చేసింది. ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది కదా, మరి ఇద్దరికి శిక్ష పడాలి కదా ఇప్పుడు. ఓకే, ఇది మొత్తం మీద ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.